డబ్బా డబ్బా కంటెంట్ తో సక్సెస్ కొట్టే వాళ్ళకంటే మంచి కంటెంట్ తో హిట్ కొట్టే వాళ్ళకి ఒక రేంజ్ ఉంటది. బాలీవుడ్ లో చావా సినిమా 700 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్ హిట్ అయింది. అండ్ ఇప్పటికీ కలెక్షన్ రోజు రోజు కలెక్షన్ ఎక్కడా తగ్గట్లేదు. త్వరలో 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. ఇప్పుడు మార్చి 7న మన తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అవుతుంది ఈ చావా మూవీ. విక్కీ కౌశల్ తన పర్ఫార్మెన్స్ వేరే వేరే లెవెల్. ఇలాంటి సినిమాలకి, ఇలాంటి కంటెంట్ కి, ఇలాంటి యాక్టర్స్ కి నేషనల్ అవార్డు రావాలి భయ్య. మెయిన్ గా హీరోకి విక్కీ కౌశల్ కి నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తనని తప్ప మరే హీరోని మనం ఊహించలేం. ఆ రేంజ్ లో యాక్ట్ చేసిండు, కాదు జీవించేశాడు. మన తెలుగులో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ చేస్తుంటే బాగుండేదని సోషల్ మీడియాలో చాలా పోస్టులు అయితే వచ్చాయి. చాలా మంది తమ అభిప్రాయాలని తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తానికి తెలుగులో చావా మూవీ అయితే రిలీజ్ అవుతుంది. కానీ చాలా లేట్ అయింది. చాలా మంది తెలుగులో వస్తుందా లేదా అనే డౌట్ తో సినిమాని హిందీలోనే చూడడం జరిగింది. నాకైతే మస్త్ అనిపించింది సినిమా. నేను హిందీలోనే చూసిన. అండ్ మీరు హిందీలో చూస్తుంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అండ్ నేను హిందీలో చూసినా మళ్ళీ నేను తెలుగులో చూస్తా. రేపు మార్చి 7న రిలీజ్ అవుతుంది. డేట్ అయితే సేవ్ చేసుకోండి. చావా మూవీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన గీతా మూవీ బ్యానర్ పైన ఈ సినిమా రిలీజ్ అవుతుంది తెలుగు వెర్షన్ కి. సో ఎంతమంది సినిమా కోసం ఎగిరే వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇదే సినిమా మన తెలుగులో వచ్చుంటే విక్కీ కౌశల్ రోల్ మన తెలుగు హీరోలలో ఏ హీరోకి బాగా సెట్ అవుతుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.